హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్నం, చపాతీ, రోటీలోకి అద్భుతంగా సరిపోయే టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఐటమ్స్తోనే ఎంతో రుచిగా ఈ ఎగ్ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 4 ఉడికించిన గుడ్లను తీసుకున్నాను. వీటిని చాకుతో చుట్టుపక్కల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ని గ్రేవీలో వేసి ఉడికించేటప్పుడు లోపల వరకు బాగా ఉడికి ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కాస్త వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని నెమ్మదిగా కలుపుకుంటూ గుడ్ల పైన కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 3 లవంగాలు, 2 ఏలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఒక మసాలా ఆకుని వేసుకొని ఈ మసాలాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిలో 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో 3 మీడియం సైజు టమాటోల్ని ఇలా ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని టమాటోలు పచ్చి వాసన పోయి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా ఇలా దగ్గర పడ్డాక ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి గుడ్లను బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీలో ఎగ్స్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకొని ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.